అందరికీ నమస్కారం. ఇటీవల 'ఛావా' సినిమా చూశాను. చాలా ఆనందం కలిగింది. ఇలాంటి సినిమాని తీసుకొచ్చినందుకు ఆనందం కలిగింది. ఎందుకంటే మన చరిత్రలో అక్బర్ చక్రవర్తి, బాబర్ చక్రవర్తి, ఔరంగజేబు చక్రవర్తి అంటూ వాళ్ళు పొగుడుతూ వచ్చారు గానీ, అక్బర్ దొంగ, బాబర్ దొంగ, ఔరంగజేబు దొంగ అని వాళ్ళ నిజాల్ని ఎక్కడా చెప్పలేదు. కానీ మొట్టమొదటిసారి ఒక మహారాష్ట్ర యోధుడు ఈరోజు మనం హిందువులం బతికున్నామంటే దానికి ప్రధానమైన కారణం శివాజీ మహారాజ్, ఆ తర్వాత సంభాజీ మహారాజ్, ఆ తర్వాత ఆ రాజ్యాన్ని రక్షించిన మరాఠాలు, ఆ తర్వాత పేష్వాలు వాళ్ళందరూ రక్షన్స్ బట్టే మనం ఈరోజు హిందువులుగా ఇంకా మిగిలి ఉన్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది చరిత్ర తెలుసుకోవాల్సిన నిజం అది. అలాంటి దాన్ని ఎంతో చక్కగా సినిమాల్లో చిత్రీకరించడం, ఆ నటులు అసలు వాళ్ళని మైమరిపించారనమాట. 'విక్కీ కౌశల్' అనే వ్యక్తి ఎవరో నాకు నిజంగానే తెలీదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 'విక్కీ కౌశల్' అంటే ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాను. అంటే నేనే కాదు, దేశవ్యాప్తంగా 'విక్కీ కౌశల్' అనే వ్యక్తికి ఏ రేంజ్‌లో ఫ్యాన్స్ వచ్చారంటే ఆ రేంజ్‌లో వచ్చారు. ఇప్పుడు 'శివాజీ మహారాజ్' చరిత్ర సినిమా తీయవలసొస్తే కూడా 'విక్కీ కౌశల్' తప్ప ఇంకో నటుడు లేడు అనిపించేలా ఉంది. ఇంకెవరు తీసినా సరే ఆ స్థాయి రాదేమో అనిపిస్తది నాకు. అంత చక్కగా సినిమాని తీశారు. అయితే 'విక్కీ కౌశల్‌ని' అతన్నే ఆహ్, 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా' అలాగే 'లక్ష్మణ్ ఉటేకర్' గారినే దర్శకుడుగా పెట్టి తీస్తే బావుంటుందనేది నా అభిప్రాయం. సరే ఇంక తెలుగు వాళ్ళని చూస్తే చాలా జాలి, అసహ్యం వేస్తోంది. ఎందుకంటే వీళ్ళు మాస్ హీరో ఇమేజ్ కోసం ఎంత చక్కటి నటన ఉన్నా సరే పక్కన హీరోయిన్‌ని అశ్లీలంగా చూపించడం, లిప్ లాక్ సీన్‌లు, 2 పీస్ బికినీలు ఇంకసలు చూస్తే అసహ్యం వేస్తోంది. స్త్రీల మీద అసహ్యం కలిగేలాంటి డైరెక్టర్లుగా మారారు. వీళ్ళకి నటన రాదా అంటే నటనొచ్చు. డైరెక్షన్ రాదా అంటే డైరెక్షన్ వచ్చు. అన్నీ వచ్చు. కానీ అన్నీ వచ్చును కూడా ఎంతోమంది ఇలాంటి స్వాతంత్ర సమర యోధులు, స్వరాజ్య యోధులు ఎంతోమంది ఉంటే వాళ్ళ చరిత్రను తీయడం మానేశారు. కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా సరే పెద్ద హీరోలు అనేవాడు, పెద్ద డైరెక్టర్ అనబడేవాడు సంవత్సరానికి ఒక్క సినిమా అయినా పౌరాణిక వ్యక్తుల్ని, అలాగే ఇటువంటి చారిత్రక వ్యక్తుల్ని వాళ్ళ చరిత్రలను తీస్తే ఎంత బాగుండేది. అది మానేసి దరిద్రపు కొట్టివి పుష్పాలు, వెర్రి పుష్పాలు అవసరమా మనకివి? అసహ్యం వేస్తుంది. దేశవ్యాప్తంగా ఈరోజు 'ఛావా' గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఆనందం కలుగుతోంది. అదే పక్కనే దేశవ్యాప్తంగా అందరూ 'పుష్ప', 'వెర్రి పుష్ప', 'ఇడియట్', 'స్టూపిడ్' ఇలాంటి తెలుగు సినిమాల గురించి చెప్తుంటే తెలుగు సినిమాలను తిడుతున్నట్లు లేదు. తెలుగు వారినే తిడుతున్నట్లుగా అనిపిస్తోంది. 'రాఘవేంద్రరావు'కు ముందు అందరూ నటన మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. ఆడవాళ్ళు ముఖ్యంగా వీడొచ్చిన తర్వాత 'రాఘవేంద్రరావు' వచ్చిన తర్వాత అసలు ఆడవాళ్ళని నటనని పక్కన పెట్టేసి అశ్లీలాన్ని తీసుకురావడం మొదలెట్టాడు. నవరసాల్లో ఏ రసమైనా సరే అతిగా ఉంటే అసహ్యంగానే ఉంటుంది. అలాగా ఈ శృంగార రసం మీద అసహ్యం కలిగేలా చేశాడు 'రాఘవేంద్రరావు.' ఇంకా ఎప్పుడైతే అతను ట్రెండ్ తయారు చేశాడో దాంతో అందరూ అదే ట్రెండ్‌లోకి వెళ్ళిపోయి అందరూ ఇంకా అసహ్యాన్ని చూపించమంటారు. చివరికి తెలుగు సినిమా థియేటర్‌కి వెళ్ళాలంటే అసహ్యం వేసేలాంటి పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి, రాజమౌళి కూడా అంతే అసహ్యానికి ఇంకా కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిపోయారు వీళ్ళందరూను. అయితే చివరికి 'బాహుబలి 2' సినిమా దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయింది. అప్పటికైనా మారతాడా అంటే మళ్ళీ మామూలే 'RRR' సినిమాలో మళ్ళీ అతని అసహ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చేసాడు. 'జీరో స్కిన్ షో'తో 'ఛావా' సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్ అయింది. నటనను చూపించారు. నిజమైన పెర్ఫార్మన్స్‌ని చూపించారు. అలా తెలుగు వాళ్ళు చూపించలేరా? తెలుగు వాళ్ళ దగ్గర చరిత్ర లేదా? చరిత్రకారులు లేరా? పౌరాణిక వ్యక్తులు లేరా? 'ఎన్టీ రామారావు' ఎన్నో పౌరాణిక చిత్రాలను చేశాడు. అలా చేసి కూడా ఈ 'రాఘవేంద్రరావు' మాయలో పడి దరిద్రమైన అశ్లీలాన్ని తీసుకొచ్చాడు. అంచేత దయచేసి ఇప్పటికైనా తెలుగు డైరెక్టర్లు మారండి. ఇప్పటికే తిట్టుకుంటున్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని. పుష్పాలు, వెర్రి పుష్పాలను తిట్టుకుంటున్నారు. మారండి. మారి చక్కని సినిమాలు తీయండి. ఎంతోమంది పోరాట యోధులున్నారు. అల్లూరి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకళ్ళా ఇద్దరా? చారిత్రక వ్యక్తులను బయటికి తీయండి. సినిమా చాలా అద్భుతమైన మాధ్యమం. దీని ద్వారా మనం ఎన్నో నిజాల్ని, ఎంతో అవేర్‌నెస్‌ని ప్రజలకు ఇవ్వచ్చు. కానీ మీరు కొన్ని వర్గాలకు బానిసలైపోయి సినిమాలో నిజాలను పక్కన పెట్టేసి అబద్ధాలని, అసత్యాల్ని తీసుకొచ్చి అలాగే ఆర్టిఫిషియల్ స్టోరీస్ తోటి మీ పబ్బం గడుపుకోకండి. రాజమౌళి అంత సత్తాతో తీసే సినిమాలు కూడా అన్ని ఆర్టిఫిషియల్ స్టోరీలే. ఒకటైనా నిజం తీసాడా? అన్ని ఆర్టిఫిషియల్ స్టోరీసే. 'మగధీర' బాగుంది సినిమా. 'బాహుబలి' బాగుంది సినిమా. బాగుంటే ఉపయోగం ఏంటి? అందులో నిజమేముంది? అవన్నీ ఆర్టిఫిషియల్ స్టోరీస్. నిజంతో తీయండి. నిజం మీద తీయండి. నిజంగా ఉండండి. అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చుకోగలిగే స్థాయిలో ఉన్న నటులు ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఈరోజు అసహ్యంగా మారడానికి మారకండి. ఇప్పటికైనా మారండి. మారి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. తెలుగు సినిమా డైరెక్టర్ అంటే
ఇలాగే తీస్తాడు, ఇలా అసహ్యంగానే తీస్తాడు. ఒక రాఘవేంద్రరావు, ఒక ఈవి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఒక సుకుమారు వీళ్ళు తీసేవన్నీ ఇవే. సినిమా మొత్తంలో ఎక్కడో చోటైనా దరిద్రం ఉంటుంది, అదే అశ్లీలం ఉంటుంది అనుకునేలాంటి పేరు కాకుండా సినిమా తీస్తే విశ్వనాథ్ గారు తీశారు. కె. విశ్వనాథ్ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మోగింది. ఆ మోగిన రోజుల్లో ఎవరైనా విశ్వనాథ్ గారి సినిమా, విశ్వనాథ్ గారి హీరోయిన్ అని గౌరవంగా చెప్పేవారు. ఇప్పుడు ఎవరన్నా రాఘవేంద్రరావు హీరోయిన్ అంటే అసహించుకునేలా పరిస్థితి ఏర్పడింది. దయచేసి విలువలను కాపాడడానికి ప్రయత్నించండి. చక్కటి పోరాట యోధుల యొక్క, చరిత్రకారుల యొక్క, పౌరాణిక వీరుల యొక్క సినిమాల్ని కనీసం సంవత్సరంలో ఒక్కటైనా పెద్ద హీరోలతో పెద్ద డైరెక్టర్లు చేయడానికి ప్రయత్నించి మన తెలుగు ఇండస్ట్రీని పెద్ద ఇండస్ట్రీగా గుర్తింపు పొందేలాగా ప్రయత్నించండి. ఇక్కడ లేనివేమీ లేవు, కానీ ధైర్య సాహసాలు తప్ప. ఆ ఒక్కటి తెచ్చుకోండి. నిజమైన చరిత్రను నిర్భయంగా తీయండి. ఒక ఛావా సినిమాలాగా ఈరోజు తొడగొట్టి చూపించేలా ఉండాలి. పుష్పాన్ని రీమేక్ చేసుకున్నందుకు సంతోషించకండి. ఛావాని రీమేక్ చేసుకోవడానికి గర్వపడుతున్నారు తెలుగు వారందరూ. తెలుగువారే కాదు, ప్రతి ప్రాంతీయ భాష వారు ఛావా సినిమాని డబ్బింగ్ చేసుకుని గర్వంగా చూస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరో మళ్ళీ కామెంట్లు మొదలెట్టారు, ఏమని ఆ డబ్బింగ్ సరిపోలేదు, వాయిస్ సరిపోయింది. చక్కగా సరిపోయింది. మీరు డబ్బింగ్ వాయిస్ ఎందుకు చూస్తున్నారు? అందులో కాన్సెప్ట్ని చూడకుండా, నటనను చూడకుండా. నిజం చెప్పాలంటే తెలుగులో నేను స్పష్టంగా చెప్తున్నాను, డబ్బింగ్ వాయిసెస్ అందరివి చక్కగా సరిపోయాయి. తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా, చాలా సమీపంగా, కళ్ళకి కట్టినట్టు ఎలా అయితే చిత్రీకరణ చేశారో అదే విధంగా డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికైనా తెలుగు దర్శకులు మారండి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడండి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం పాలు చేయకండి. జై హింద్.